హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీస్ వండర్ఫుల్ కిచెన్. ఈరోజుటి రెసిపీ వచ్చేసి ఉగ్గాని బజ్జీ. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు గైస్. అండ్ ఇది రాయలసీమలోని ఫేమస్ కూడా. ఇది టిఫిన్కి అండ్ డిన్నర్కి కూడా చేసుకోవచ్చు, కడుపు ఫుల్గా తినేయచ్చు. దీని రెసిపీ చూసేద్దాం పదండి. 1 కప్పు వరకు అయితే మురుమురాల్ని తీసుకుంటున్నారు. వీటిని బొరుగులని కూడా అంటారు. వీటిని వాటర్లో 10 to 15 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి గైస్. ఇక్కడ నేను 1 కప్పు వరకు పుట్నాల పప్పు, 3 పచ్చిమిరపకాయలు, 1 ఆనియన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బర, కొత్తిమీర, ఎల్లిపాయలు, కరివేపాకు అండ్ పోపు దినుసులను అయితే తీసేసుకున్నాను గైస్. ఇక్కడ నేను ఆనియన్ బజ్జీ చేయడానికి 1 కప్పు వరకు శనగపిండి మరియు ఆనియన్స్, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, పచ్చిమిరపకాయలు, సోడా అయితే తీసేసుకుంటున్నాను. ఇవి ఆనియన్ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గైస్. సో ఆనియన్ బజ్జీకి ప్రిపేర్ చేద్దాం పదండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ శనగపిండిని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసేసుకోవాలి గైస్. అండ్ సోడా పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం పిండిని బాగా మిక్స్ చేసేసుకోవాలి గైస్. చూడండి, ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. పిండి అనేది ఉంటలు లేకుండా అయితే ఉండాలి గైస్. చూడండి, మీకు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని అయితే కలుపుకోవాలి గైస్. చూడండి, ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ అయితే రావాల్సిందే. మనం నానబెట్టుకున్న మురుమురాలు అయితే ఉన్నాయి కదా, వాటిని ఇలా హ్యాండ్లోకి తీసేసుకొని ఒకసారి మంచిగా ప్రెస్ చేసేయాలి గైస్. సో దట్ అందులో ఉన్న వాటర్ కంటెంట్ అనేది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కనకి పెట్టేసేసుకోవాలి. చూడండి, చూడడానికి రైస్ లాగా ఉంటుంది కానీ ఇదైతే మురుమురాలు. వీటిని రాయలసీమలో బొరుగులని కూడా అంటారు గైస్. సో ఇప్పుడు దీన్ని ఉగ్గానీని ప్రిపేర్ చేయాలి కదా గైస్. చూడండి, ఎంత స్పంజీగా ఉంది కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలి గైస్. అందులో మనం 1 కప్పు పుట్నాల పప్పుల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని 5-6 వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ అనేది అవ్వాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఉగ్గానికి. చూసారు కదా, ఇలా పౌడర్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఉగ్గాని ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని అయితే ప్లేస్ చేసేసుకున్నాను. అది హీట్ అయిందో లేదో అయితే కూడా చెక్ చేసేసుకొని అందులో మనం 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. అందులో పోపు దినుసులను యాడ్ చేసేసుకొని 5-6 కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకోవాలి గైస్. యాడ్ చేసుకొని చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 వరకు ఆనియన్ అయితే తీసేసుకుంటున్నాను గైస్. ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. ఇవి గోల్డెన్ బ్రౌన్ వరకు అవ్వాలి. చూడండి, ఈ విధంగా అయితే ఆనియన్ అనేది టర్న్ అవ్వాలి గైస్. ఈ విధంగా టర్న్ అయ్యాక మనం ఆల్రెడీ నానబెట్టుకొని పక్కకు తీసి పెట్టుకున్న మురుమురాలను అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసేయాలి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా అన్నీ మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేయాలి గైస్. అందులోనే కొంచెం పసుపు ఇంకా ఆయిల్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసేయాలి. సో దట్ మనకి మురుమురాలు అనేవి కలర్ అనేవి చేంజ్ అవుతుంది గైస్. అండ్ ఇది కూడా మంచి లుక్ని అయితే ఇస్తుంది. చూడండి, మన మురుమురాలు అయితే రెడీ అయిపోయింది. దానిపైన కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకొని పక్కకి పెట్టేసుకుందాము. చూడండి, లుక్ వైస్ అయితే చాలా బాగుంది గైస్. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఎంత బాగుంది కదా. ఇప్పుడు మనము ఆనియన్ బజ్జీ కోసం ఒక కడాయిని ప్లేస్ చేసేసుకొని అందుకు డీప్ ఫ్రై అయ్యేలాగా ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ అనేది
హీట్ అయిందో లేదైతే చెక్ చేశాను. సో, ఆయిల్ అనేది పర్ఫెక్ట్‌గా హీట్ అయింది గైస్. ఇప్పుడు చూడండి ఆనియన్ బజ్జీకి అయితే బాల్స్ లాగా అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను ఆయిల్‌లోకి. చూడండి ఈ విధంగా అనేది ఆయిల్ అనేది పర్ఫెక్ట్‌గా హీట్ అయితేనే మనకి ఆనియన్ బజ్జీస్ అనేవి పర్ఫెక్ట్‌గా వస్తది. ఒక 5 మినిట్స్ వరకు లేదా 3 మినిట్స్ వరకు అలానే వదిలేసి తర్వాత మనం ఇలా మిక్స్ చేస్తే చూడండి మనకి ఈ విధంగా అయితే టర్న్ అవుతుంది. సో, ఇలా కొంచెం సేపు అటు ఇటు మిక్స్ చేస్తూ ఉండాలి. సో, కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయితేనే అప్పుడు మనం వాటిని సెపరేట్ చేసేసుకొని ప్లేట్‌లో అయితే సర్వ్ చేసేసుకోవాలి గైస్. చూడండి ఈ కలర్‌లో అయితే ఉండాల్సిందే. ఈ కలర్‌లో ఉంటేనే మనకి ఆనియన్ బజ్జీ అనేది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది గైస్. ఈ విధంగా ఈ స్టెప్‌ని ఫాలో అవ్వండి. డెఫినెట్‌గా చాలా బావుంటుంది. సో, ఇప్పుడు ఉగ్గాని బజ్జీ అయితే రెడీ అయిపోయింది గైస్. చూడండి నాకైతే లుక్ వైస్ చాలా బాగుంది అండ్ చాలా యమ్మీగా ఉంటుంది. డెలిషియస్‌గా కూడా ఉంటది గైస్. ఇది మనకి రాయలసీమలో చాలా ఫేమస్ అని కూడా చెప్పొచ్చు. చాలా బావుంటది. డెఫినెట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ అని కూడా చెప్పొచ్చు. మన లక్కీస్ వండర్ఫుల్ కిచెన్‌ని డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టండి. సో దట్ మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అండ్ చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేయండి గైస్. డెఫినెట్‌గా చాలా బాగుంటుంది. మనం చేసే ప్రతి ఒక్క రెసిపీ హిట్ అనే చెప్పొచ్చు. డెఫినెట్‌గా ట్రై చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కూడా. సబ్స్క్రైబ్ మర్చిపోకండి గైస్. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ స్మైలీ గాయ్.